సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాట్ వీల్స్ తెలుగు గ్యారేజ్. తమ్మి నమస్తేనే. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తుంటే, ఒకవేళ మీకు ఫస్ట్ టైం సజెస్ట్ చేస్తుంటే, మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు హాట్ వీల్స్ అనమాట. సో మనం ఈ ఛానల్లో హాట్ వీల్స్ గురించి అండ్ హాట్ వీల్స్ బిల్డ్ చేసే ఒరిజినల్ కార్స్, దాని హిస్టరీ గురించి అండ్ దాని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ మీరు కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, హాట్ వీల్స్ అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా, మెయిన్ గా తెలుగు కమ్యూనిటీ రిలేటెడ్, ఒకవేళ హాట్ వీల్స్ రిలేటెడ్ మీరు ఉంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇంకా లాకండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వేళ విశేషం ఏంటో కానీ, మనకి యూట్యూబ్ గాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కొద్దిగా చేంజ్ చేశాడు. అంటే నెక్స్ట్ February 2027 నుండి వాచ్ టైం అనేది డబుల్ చేశాడు అనమాట. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. సో నేను ఛానల్ బేసిక్ గా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి ర్యాండమ్ గా నా హాట్ వీల్స్ కలెక్షన్ సేవ్ చేసుకుందాము వీడియోస్ అని అలా అనుకున్నాను. దాని తర్వాత ఎందుకు పబ్లిక్ చేద్దాం, తెలుగులో ఛానల్ లేదు, మానిటైజ్ అయితే బాగానే ఉంటది కదా అని చేశాను. బట్ ఇప్పుడు కొద్దిగా వాచ్ అవర్స్ మానిటైజ్ అవ్వడానికి వాచ్ అవర్స్ అనేది చాలా ఎక్కువ చేశాడు. సో నేనేమనుకున్నానంటే, నా మ్యాక్సిమం నేను ఎన్ని వీడియోస్ చేయగలుగుతాను ఒకవేళ February 2027 లోపు నేను ఒక టార్గెట్ పెట్టుకుందాము. ఒక 100 వీడియోస్ చేద్దాం హాట్ వీల్స్ రిలేటెడ్ మీద, ఒక 100 కార్స్ అనేది మనం దాని గురించి చేద్దాం వీడియోస్ అని నేను అనుకున్నాను. కొంచెం పెద్ద టాస్కే, కాకపోతే ట్రై చేస్తాను మోస్ట్లీ 100 వీడియోస్. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకోవాలి, మళ్ళీ షూట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. ఎడిటింగ్ కి చాలా ఒక 3-4 అవర్స్ అలా అవుతుంది. బట్ నా కోసమే కాబట్టి నేనేమనుకున్నానంటే, అట్లీస్ట్ నా ట్రై నేను చేస్తాను. ఫలితం వస్తే బాగానే ఉంటది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అండ్ సో మీరు ఒకవేళ తెలుగు కమ్యూనిటీ హాట్ వీల్స్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. చూద్దాం February వరకు. దాని తర్వాత మానిటైజ్ మీరు చేస్తారని అనుకుంటున్నాను, అయిపోద్ది అనుకుంటున్నాను. నేను కంటెంట్ మాక్సిమం 100 వీడియోస్ వరకు పుష్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పెద్ద టాస్క్ నాకు, బట్ కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇది మ్యాటర్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. సో ఈ రోజు మన గ్యారేజ్ లోకి వచ్చిన కార్ ఒక స్పెషల్ కార్. అదేంటంటే ఈ ఫోర్డ్ బ్రాంకో ఆర్ అనమాట. సో ఈ ఫోర్డ్ బ్రాంకో ఆర్ గురించి చాలా మందికి తెలుసు అండ్ చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ దీనికి. ఆఫ్ రోడ్ సెగ్మెంట్ కానీ, హాబీ గ్రేడ్ వెహికల్స్ ఉంటాయి కదా రిమోట్ కార్స్, ఈ సెగ్మెంట్ లో కానీ, హాట్ వీల్ సెగ్మెంట్ లో కానీ, దీనికి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ వెహికల్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా ఫేవరెట్ వెహికల్ ఇది. నాకు కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్ కార్ లాగా ఈ ఫోర్డ్ బ్రాంకో అనేది. కథలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు, నా కాన్సెప్ట్ చాలు. సో ఈ వీడియోలో మనము అసలు ఇది ఆల్మోస్ట్ మనకి 1969 లో ఫోర్డ్ బ్రాంకో మనకి డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ 2019 లో దీన్ని రీలాంచ్ చేశారనమాట. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 50 years ఫోర్డ్ పర్ఫార్మెన్స్ గా బిల్డ్ చేశాడు 50th యానివర్సరీ సందర్భంగా. సో ఇది బిల్డ్ చేసింది బేసిక్ గా ప్రొడక్షన్ పర్పస్ కోసం కాదు, అంటే ఏదో సేల్ చేయడానికి ఎస్యూవి సెగ్మెంట్ ఇలా కాదు. ఇది బాహా 1000 రేస్ అని ఒక రేస్ ఉంటుంది అనమాట. ఆ రేస్ కోసం ఎక్స్క్లూజివ్ గా బిల్డ్ చేసిన వెహికల్ ఇది. సో ఇది అమ్మడానికి అయితే కాదు, నాట్ ఫర్ సేల్ అనమాట. సో ఈ బాహా 1000 రేస్ అంటే ఏంటి, దీంట్లో ఏముంటాయి, ఎందుకు కార్స్ ఈ రేస్ లో పర్ఫామ్ చేయాలనుకుంటాయి, ఫోర్డ్ ఎందుకు బిల్డ్ చేసింది, 2019 లో ఇది కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అసలు సక్సెస్ అయిందా, హిట్ అయిందా, ఏందనేది మనం అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఒరిజినల్ ఫోర్డ్ బ్రాంకో గురించి మాట్లాడుకుందాం. సో 1967 లో ఫోర్డ్ పర్ఫార్మెన్స్ గాడు మనకి ఈ బాహా 1000 రేస్ కోసం ఈ ప్రోటోటైప్ వెహికల్ అనేది బిల్డ్ చేశాడనమాట. ఎక్స్క్లూజివ్ ఫర్ ది రేస్ అనమాట. సో ఈ రేస్ కోసమే బిల్డ్ చేశాడు. అండ్ బిల్డ్ చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 5 రేసెస్ విన్ అయింది. బాహా 1000 రేసెస్ అనేది 5 times విన్ అయింది. మీరు అర్థం చేసుకోవాలి, ఆ 5 times విన్ అయిందంటే ఎంత లెజెండరీ వెహికల్ అనేది ఇది.
సో ఇది మనకి ఫస్ట్ బాహా 1000 రేస్ అంటే ఇది ఒక మెక్సికోలో జరిగే రేస్ అన్నమాట. మెక్సికోలో మనకి కాలిఫోర్నియా పెనిన్సులా అని ఉంటది. సో ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ అన్నమాట. అంటే దీంట్లో నంబర్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయి. అండ్ టెరైన్స్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బాహా 1000 అంటే ఏం లేదు. ఇది ఒక 1000 టు 1200 ఆర్ 800 కిలోమీటర్ స్ట్రెచ్‌లో జరుగుతుందన్నమాట రేసు. సో ఈ రేస్ అనేది మనకి 40 అవర్స్ లో కంప్లీట్ చేయాలన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్ మనకి 30 అవర్స్ లోపే ఫినిష్ చేస్తాయి. బట్ మాక్సిమం టైం వచ్చేసి 40 అవర్స్. సో 40 అవర్స్ నాన్ స్టాప్ ఇంజిన్ పర్ఫామ్ చేయాలి అంటే మనకి ఇంజిన్స్ ప్రాబ్లం రాకూడదు, సస్పెన్షన్ ప్రాబ్లం రాకూడదు, గేర్ రాడ్స్ రాకూడదు, టైర్స్ తో ఇష్యూ ఉండకూడదు. సో ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్ లో అంటే ఆల్మోస్ట్ వెహికల్ ని తీసుకుపోయి మనం ఒక నరకంలో పడేసినట్టు. అంటే ఇంకా దాన్ని ఇంకా మాక్సిమం ఎంత టెస్ట్ చేయాలో అంత టెస్ట్ చేసే కండిషన్స్ లో పెడతారు. సో ఏముంది ఇందులో? ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఈ రేస్ గొప్పతనం ఏంటంటే వెరైటీగా, సో మనకి అదే సెగ్మెంట్ స్మూత్ పర్ఫార్మెన్స్ రోడ్స్ కాదు కదా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్, ఏటీవీస్ కానీ, యూటీవీస్ కానీ, మనకి మాన్స్టర్ ట్రక్స్ కానీ, ఎస్యూవీస్ కానీ, అండ్ ఇంక్లూడింగ్ టూ వీలర్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆఫ్ రోడ్ టూ వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి కూడా పర్ఫామ్ చేస్తాయి. సో అది ఐరన్ మ్యాన్ కేటగిరీ కిందకి వస్తుంది. అంటే దీంట్లో ఒకవేళ టూ వీలర్ గెలిస్తే దాన్ని ఐరన్ మ్యాన్ వెహికల్ అని అంటారు అనమాట. సో సోలో పర్సన్ సోలో డ్రైవ్ చేయొచ్చు, మల్టిపుల్ గా డ్రైవ్ చేయొచ్చు, డిఫరెంట్ వెహికల్స్ అనేది. సో అల్టిమేట్ గా టార్గెట్ ఏంటంటే మనకి 12 అవర్స్ లో 12 అవర్స్ కాదు, 1200 కిలోమీటర్స్ అనేది మనకి కంప్లీట్ చేయాలి రేస్ అనేది. ఓకే సెకండ్ అండి. సో అల్టిమేట్ గా ఏంటంటే మనకి ఈ రేస్ అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఇవి పర్ఫామ్ చేసి రేస్ అనేది ఫినిష్ చేయాలి. సో 1969 లో ఫోర్డ్ బ్రాంకో ఏమైందంటే, ఫోర్డ్ బ్రాంకో ఆర్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ వెహికల్ అన్నమాట. ఈ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి కదా, మాన్స్టర్ ట్రక్స్, యూటీవీస్, ఏటీవీస్, ఎస్యూవీస్ అన్నిటిని దాటుకొని ఫస్ట్ గెలిచింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 21 అవర్స్ లో, అరౌండ్ 21 అవర్స్ లో రేస్ అనేది కంప్లీట్ చేసింది. సో అకార్డింగ్ టు ఫోర్డ్ పర్ఫార్మెన్స్ ఇది వన్ అండ్ ఓన్లీ ఎస్యూబీ అన్నమాట. అయన్నొద్దు పాయింట్కి రా. సో ఇంత లెజెండరీ వెహికల్ 2019 లో మనకి 50th యానివర్సరీ సందర్భంగా కంబ్యాక్ ఇచ్చాడు. సో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఇది బాహా రేస్ కోసమే బిల్ చేశాడు. సో ఈ బాహా రేస్ లో మనకి పార్టిసిపేట్ చేసి ఎత్తిపోయింది అనమాట. అంటే తుస్ అనేది ఇంజన్స్ అవి పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ వేరియస్ రీజన్స్ వల్ల రేస్ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆగిపోయింది. బట్ ఫోర్డ్ గార్డ్ దీన్ని సీరియస్ గా తీసుకొని మళ్ళీ 2020లో కంబ్యాక్ ఇచ్చి బాహా 1000 రేస్ లో క్లాస్ 2 సెగ్మెంట్ లో ఈ ఫోర్డ్ బ్రాంకో ఆర్ అనేది కంప్లీట్ చేసింది అనమాట మొత్తానికి. సో దీన్ని ప్రోటోటైప్ గా తీసుకొని మనకి 2021 లో ఫోర్డ్ బ్రాంకో అనేది ఎస్యూవి సెగ్మెంట్ లో బిల్డ్ చేసి సేల్ చేస్తాం. అది సేల్ కోసం చేసే వెహికల్. ఈ ఫోర్డ్ బ్రాంకో ఆర్ ఏదైతే ఉందో ఇది నాట్ ఫర్ సేల్ అనమాట. జస్ట్ రేస్ కోసం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో దీన్ని టెస్ట్ చేసి దీని ప్రోస్ కాన్స్ ని యూజ్ చేసుకొని మనకి ఫోర్డ్ బ్రాంకో ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ చేసి దాన్ని సెల్ చేస్తారు. సో దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 2.7 లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ తో ఉంటుందన్నమాట. V6 ఇంజన్ ఇది. అండ్ మనకి 0 to 100 కానీ ఇలా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇది ఏది క్లారిటీ ఉండదు, ఎందుకంటే ఇది ఒక ప్రోటోటైప్ వెహికల్ కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ అనేది అంత ఎగ్జాక్ట్ గా ఉండదు. బట్ మనకి ఫోర్డ్ బ్రాంకో వచ్చేసి అరౌండ్ 2 crores అలా ఉంటది కాబట్టి సో ఇది కూడా ప్రైస్ రేంజ్ మోస్ట్లీ ఇంకా దానికన్నా కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే మోడిఫికేషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేం. సో ప్రైస్ అయితే అది ఉంటది. సో ఇది ఫోర్డ్ బ్రాంకో ఆర్ గురించి, దాని హిస్టరీ గురించి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ గా మనం ఈ హాట్ వీల్స్ సిల్వర్ సిరీస్ గురించి మాట్లాడదాం. సో ఇది నా దగ్గర ఉండేది హాట్ వీల్స్ సిల్వర్ సిరీస్ అన్నమాట. సిల్వర్ సిరీస్ గురించి మనం ముందు మాట్లాడుకున్నాము. సిల్వర్ సిరీస్ అంటే మనకి హాట్ వీల్స్ 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మెయిన్ లైన్స్ ఒకటి, సిల్వర్ సిరీస్ ఒకటి, అండ్ దాని తర్వాత ప్రీమియం. సో ఇది మధ్యలో సెగ్మెంట్ కింద వస్తుంది. సో ఈ సిల్వర్ సిరీస్ లో ఏముంటుందంటే మనకి మెయిన్ లైన్ కన్నా కొంచెం పెయింట్ జాబ్ బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి ఆ ఫినిషింగ్ డీటెయిల్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ అది కొంచెం ప్రీమియం ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ కొద్దిగా వెయిట్ ఆఫ్ ది హాట్ వీల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కార్డ్ మీద చూసుకుంటే మనకి హాట్ వీల్ సిల్వర్ సిరీస్ అని ఉంది.
అండ్ పర్ఫార్మెన్స్ ట్రక్స్ అన్నమాట. సో ఈ పర్ఫార్మెన్స్ ట్రక్ సెగ్మెంట్ అనేది మనకి 2026 లోనే, నాకు తెలిసినంత 2026 లోనే తీసుకొని వచ్చాడు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అనమాట. 2026 లో తీసుకొచ్చాడు పర్ఫార్మెన్స్ ట్రక్స్ లో. అండ్ ఇక్కడ నెంబర్ కూడా చూసుకుంటే 5x5 అనమాట. సో టోటలీ 5 వెహికల్స్ తీసుకొచ్చాడు. మనం వెనక చూసుకుంటే ఉన్నాయి కదా, జీప్ కానీ, ఫోర్డ్ కానీ, అమిగో ర్యామ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది 5on5 అనమాట. అంటే 5th వెహికల్ ఇది ఈ పర్ఫార్మెన్స్ ట్రక్ లో. సో దీని యూనిక్నెస్ ఏంటంటే మిగతా 4 వెహికల్స్ అనేది మనకి ఎస్యూవి సెగ్మెంట్ లో, అంటే అవి ప్రోటోటైప్ వెహికల్స్ కాదు, అది సేల్ కోసం తీసుకొచ్చి ఎక్స్క్లూజివ్ గా సేల్ తీసుకొచ్చిన వెహికల్స్ కూడా అనమాట. అవి అమ్ముతారు కూడా, బట్ ఈ వెహికల్ అనేది రియల్ లైఫ్ లో సేల్ అనేది ఉండదు. సో ఇది దీని యూనిక్నెస్. మనం వెనక చూసిన దీని ప్రైస్ వచ్చేసి మనకి 299 రూపీస్ పడుతుంది, అరౌండ్ 300 రూపీస్ అనమాట. సిల్వర్ సిరీస్ అన్ని అదే ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అనమాట. సో ఇది ఈ కార్డ్ గురించి. కింద కూడా చూసుకుంటే మనకి ఫోర్డ్ బ్రాంకో ఆర్ అని పేరు ఇచ్చాడు. సిల్వర్ సిరీస్ లో కార్డ్ మనకు కొంచెం క్వాలిటీ కొంచెం బెటర్ గా ఉంటుంది. సో ఇది కార్డ్ గురించి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరు వెయిట్ చేస్తున్న హాట్ వీల్స్ గురించి మాట్లాడదాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఈ హాట్ వీల్స్ చూసుకుంటే మనకి ఎంత బాగుందంటే, దీని వెయిట్ కానీ, అసలు దీని ఫినిషింగ్ కానీ, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ హాట్ వీల్స్ అయిపోయింది ఇది. మనకి దీని మీద డీటెయిలింగ్ చూసుకున్న ఈ నంబర్ 0117 అనేది జస్ట్ ఒక ర్యాండమ్ నంబర్, దీనికి ఏం ప్రత్యేకంగా లేదు. అండ్ వెనకాల మనకి స్పాన్సర్స్ గురించి ఇచ్చాడు, ఫోర్డ్ పర్ఫార్మెన్స్ అని లేబుల్ ఇచ్చాడు. టైర్స్ చాలా బాగున్నాయి. అంటే నాకు మెయిన్ గా ఆఫ్ రోడ్ వెహికల్స్ చాలా ఇష్టం కాబట్టి ఇది ఇంకా బాగా నచ్చింది. అండ్ దీని వెయిట్ కూడా నార్మల్ గా మనకి హాట్ వీల్స్ అన్ని మనకి 38-37 గ్రామ్స్ ఉంటుంది, ఇది వచ్చేసి 57 గ్రామ్స్ ఉంది. ఇది రియల్ లైఫ్ లో ఎంత హెవీగా ఉంటుందో హాట్ వీల్స్ గాడి కూడా అంతే హెవీనెస్ తీసుకొని వచ్చినాడు దీనికి. అండ్ మనం ఫ్రంట్ లో చూసుకుంటే బ్రాంకో అని ఇచ్చాడు. ఆర్ అనేది రెడ్ కలర్ తో డీటెయిలింగ్ హైలైట్ చేశాడు. దీని బంపర్స్ అండ్ ఆల్సో ఈ పైన ఈ బ్లాక్ అండ్ ఎల్లో లివరీ ఏదైతే ఉందో, ఈ కలర్ కాంబినేషన్స్ మెయిన్ గా సిల్వర్ సిరీస్ కావడం వల్ల చాలా ప్రీమియం ఉంది ఇది. అండ్ లోపల కూడా చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్ లో టెస్ట్ చేస్తారు కాబట్టి, సో లోపల అండర్ బాడీలో మనకి మళ్ళీ సేఫ్టీ కోసం ఈ ఐరన్ రాడ్స్ అనేవి ఇవి ఉంటాయి. అండ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ తో వస్తుంది ఇది. ఇది వచ్చేసి మనకి 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ట్రాన్స్మిషన్ తో ఉంటుంది. సో వెనక చూసుకుంటే మనకి స్పే టైర్స్ అనేది ఇచ్చినాడు హాట్ వీల్స్ డీటెయిలింగ్ లో. సో ఒరిజినల్ దానికి కూడా ఇట్లే ఉంటది. సో ఈ స్పే టైర్స్ అనేది ఆల్మోస్ట్ టూ స్పే టైర్స్ అనేది ఉంటది బాహా 1000 డేస్ కంప్లీట్ చేయాలంటే. అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జాస్ట్ కూడా ఉంది మనకి, సారీ ఎగ్జాస్ట్ కాదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉందన్నమాట. సో ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో టెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు సేఫ్టీ కూడా చాలా తీసుకుంటారు. అండ్ మనం కింద చూస్తే మనకి ఇంజన్ గురించి కానీ ఏం డీటెయిలింగ్స్ లేదు ఇందులో, అదొకటి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ నాకు. కొంచెం కింద మనకి యాక్సెల్ కానీ సైలెన్సర్ కానీ డీటెయిలింగ్స్ ఇచ్చింటే బాగుండేది. అండ్ ఫోర్డ్ బ్రాంకో ఆర్ అనేది మెన్షన్ చేశాడు. ఎందుకు? సో ఇది ఫోర్డ్ బ్రాంకో ఆర్ గురించి మోస్ట్లీ అంత కవర్ చేసినాను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒకవేళ అంటే అంత రేర్ అనేం కాదు, మోస్ట్లీ మనకు దొరికేస్తుంది అమెజాన్ లో కానీ, ఇలా ట్రై చేయొచ్చు మీరు. 299 కి దీన్ని తీసుకోవచ్చు అంటే డెఫినెట్ గా తీసుకోండి. మనకి మెయిన్ లైన్ లో కూడా దొరుకుతుంది ఇది, బట్ నాకు ఈ ఎల్లో కలర్ అనేది మనకి సిల్వర్ సిరీస్ లో ఉంది. ఎల్లో కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అందుకే నేను ఇది సిల్వర్ సిరీస్ లో తీసుకున్నాను. ఎంఆర్పికి దొరికితే డెఫినెట్ గా తీసుకోండి. సో ఇది ఈ వీడియోలో మెజారిటీగా కవర్ చేసిన అనుకుంటున్నాను. ఒకసారి నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అంటే నేను జనరల్ గా మాట్లాడుతూ వెళ్తున్నాను, రన్ టైం అనేది అంత కన్స్టెంట్ గా ఏం పెట్టుకోలేదు. నేను అది 10 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. ఒకసారి కుదిరితే నాకు మెన్షన్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్స్, అంటే ఇంకా దీని గురించి చెప్పమన్నా చెప్తాను. ఒకవేళ లేదు టైం ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయమని చేస్తాను. మోస్ట్లీ ఎంగేజింగ్ గానే మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. డిఫరెంట్ మీమ్స్ అవి యూజ్ చేసి కూడా మీకు ఇంట్రెస్టింగ్ గానే ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, నాకు ఇన్పుట్స్ ఉన్నా కామెంట్స్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయండి. అని చెప్పాను కదా, మీరు తెలుగు కమ్యూనిటీ ఒకవేళ హాట్ వీల్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రోజు ఇంకో హాట్ వీల్స్ తో కలుస్తాం. బాయ్, టేక్ కేర్.